మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకున్న కీర్తన భాగము 145వ కీర్తన 1-2 వచనం చదువుకుందాం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చాలు. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు స్తుతిస్తూ రాసినటువంటి కీర్తన, దేవునికి స్తుతి అర్పణ చేస్తూ రాసినటువంటి కీర్తన, దేవుని గణపరుస్తూ రాస్తున్నటువంటి మాటలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనమందరం కూడా సమపరచబడే ఉద్దేశం ఏంటి అంటే, దేవునిని ఆరాధించడానికి మనమందరం వచ్చి ఉన్నాం, దేవుణ్ణి గణపరచడానికి మనమందరం వచ్చి ఉన్నాం. ఈ పునరుద్ధానపు ఆరాధన దేవునిని మహిమపరిచేటువంటి సమయం ఇది, దేవునిని స్తుతించేటువంటి సమయం ఇది, దేవుని నామాన్ని గొప్ప చేసేటువంటి సమయం ఇది. దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయమును మనము సద్వినియోగపరుచుకుంటూ దేవుని మందిరావరణంలో ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్తుతించేటువంటి సమయం ఇది. గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా ఆయన ఇచ్చినటువంటి క్షేమాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును, ఆయన చేసినటువంటి మేళ్లను తలపోసుకుంటూ మనము చేస్తున్నటువంటి ఈ పునరుద్ధానపు ఆరాధన ఆయనను మహిమపరిచేదై ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేదై ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు తన హృదయ అంతరంగములో నుండి దేవుని మహిమపరుస్తూ రాస్తున్నటువంటి కీర్తన ఇది, దేవుని మహిమపరుస్తూ పాడుతున్నటువంటి కీర్తన ఇది. భక్తుడు అంటాడు, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను అని అంటాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఘనపరుస్తాను అని అంటున్నాడు. రెండవది ఏమన్నాడు? నీ నామమును నిత్యము సన్నుతించెదను. సన్నుతించడం అంటే దేవుని దగ్గరకు రావడం, దేవుడు ఉండే స్థలము దగ్గరికి రావడం, దేవుడు నివసించే స్థలము దగ్గరికి రావడం, దేవుడి పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం, దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను వేచి ఉండడం ఏదైతే ఉందో ఇది దేవునిని సన్నుతించడము. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నీ నామమును నిత్యము సన్నుతించెదను, నీ నామమునకు నేను ఎప్పుడు దగ్గరగా ఉంటాను అంటున్నాడు. మూడవది అని అంటాడు, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము ఫస్ట్ మాటలు ఏమంటున్నాడు? నిన్ను ఘనపరుస్తానన్నాడు. రెండో మాటలు అన్నాడు, నిత్యము సన్నతిస్తానన్నాడు. మూడో మాటలు అన్నాడు, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను అని అంటున్నాడు. అనుదినము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మేలు వచ్చినప్పుడు కాదు, కీడు కలిగినప్పుడు కాదు, సంతోషం ఉన్నప్పుడు కాదు, దుఃఖం కలిగినప్పుడు కాదు, అన్ని వేళలా కూడా ఏ సమయంలోనైనా సరే నేను అనుదినము నేను స్తుతించడానికి నేను నిన్ను ఇష్టపడతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. నాలుగోది ఆయన అంటాడు, నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము, ఈ పదాలలో ఉన్నటువంటి ఆలోచన మనం గమనిస్తే ఒక పరిస్థితుల్లో నిత్యము అని అంటున్నాడు, అనుదినము అంటున్నాడు, అలాగే నిత్యము అని అంటున్నాడు, నేను నిన్ను ఘనపరుస్తాను అని అంటా ఉన్నాడు. అంటే భక్తులకు ఉన్నటువంటి ఆశ లాగుందంటే ఒక్క క్షణము కూడా ఆయన లేకుండా నేను అడుగు వేయలేను, ఒక్క క్షణము కూడా ఆయన లేకుండా నన్ను నేను ఊహించుకోలేను అన్నట్లుగా తన మాటలు అక్కడ కనబడతా ఉన్నాయి. దేవా, నా జీవితంలో నేను అనుదినము నేను స్తుతిస్తాను. భక్తుడు అనుదినము స్తుతిస్తూ అనేక కీర్తనలు రాశాడు, అనేక మాటలను తెలియపరుస్తూ రాశాడు. కుమారుడైనటువంటి అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు 63వ కీర్తన రాశాడు. ప్రారంభంలో అంటాడు,
వేకువనే నేను నిన్ను లేచి స్తుతిస్తాను అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితి అది? అది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, కుమారుడే ప్రతికూలంగా మారిన సందర్భంలో భక్తుడు అంటున్నాడు, నేను వేకువనే లేచి నేను నిన్ను స్తుతిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను అని అంటున్నాడు. నిత్యము స్తుతించే వ్యక్తి తన జీవితంలో అతడు అనుభవిస్తూ అనుసరిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులన్నిటిలో కూడా అతడు దేవుని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము భక్తుని యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, రాజు అయిన దేవా నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను సన్నతిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఘనపరుస్తాడు? ఎందుకు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన సన్నతిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే కీర్తనలో భక్తుడు ఎందుకు ఘనపరుస్తూ ఉన్నాడో, ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడో, ఎందుకు ఆయన సన్నతిస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడే ఆయన తన నోటి మాటతో పలుకుతూ ఉన్నాడు. 9వ వచనాన్ని చూద్దాం. ఎందుకు ఆయన కనపరుస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు ఆయన్ని సన్నతిస్తూ ఉన్నాడు అంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చలండి, యెహోవా అందరికీ ఉపకారట, అందరికీ ఉపకారి. ఆయన అందరికీ మేలు చేసేవాడు. పక్షపాతంగా కొందరికి మాత్రమే మేలు చేసే దేవుడు కాదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఆయన మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. మంచి వాణిని ప్రేమిస్తా ఉన్నాడు, చెడ్డవాణిని ప్రేమిస్తా ఉన్నాడు, గొప్పోద్రేకుడిని ప్రేమిస్తున్నాడు, సహనంతో ఉన్నవాడిని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిలో తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, అందరికీ మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆ మేలును గుర్తించుకునే వారు ఎంతమంది? ఆ ఉపకారములను గుర్తించుకునే వారు ఎంతమంది? అందుకే భక్తుడు అంటాడు, 103వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఏం చేసేవాడు ఆయన? ఉపకారాలు చేసే దేవుడు ఆయన, మేలును చేసే దేవుడు ఆయన. గుర్తించుకున్నటువంటి, ఎరిగినటువంటి, తెలుసుకున్నటువంటి భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన ఉపకారములను మనం పొందుకొని ఉంటే మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఆయన అందరికీ ఉపకారం అయి ఉన్నాడు, కానీ కొందరు మాత్రమే గుర్తించుకోగలుగుతా ఉన్నారు. ఆయన స్వభావము కొందరిని ప్రేమించే స్వభావం కాదు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ కొంతమందిని ప్రేమించాడని చెప్పాడా? ఈ లోకమును ఎంతో ప్రేమించాడట. యెహోవా కొందరికి మాత్రమే ఉపకారా? యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు. అందరికీ మేలు చేసేటువంటి ఆ దేవుణ్ణి భక్తుడైన దావీదు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము అని అంటారు. ఆయన చేసిన ఉపకారములను మనం మర్చిపోయే వారుగా ఉండకూడదు. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరికీ మేలు చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. అందుకే భక్తుడైనటువంటి యాకోబు అంటారు 32వ అధ్యాయము ఆదికాండములో 10వ వచనం అంటాడు,
ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనము, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని. యాకోబు ఇక్కడ ఆశీర్వాదకరంగా కనబడుతున్నాడు. చేతి కర్రతో మాత్రమే వచ్చినటువంటి యాకోబు ఇప్పుడు 2 గుంపుల ఆశీర్వాదములు పొందుకొని ఉన్నాడు. ఒంటరిగా వచ్చినటువంటి యాకోబు ఇప్పుడు గొప్ప మనతోటి తిరిగి వెళ్తా ఉన్నాడు. ఒంటరిగా వచ్చినప్పుడు యాకోబు కుటుంబంతో కలిసి వెళ్తా ఉన్నాడు. యాకోబు జీవితంలో ఆశీర్వాదములు పొందుకున్న తరువాత యాకోబు అంటున్న మాట ఏమిటంటే, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన, ఆయన ఏం చేసేవాడు? ఉపకారములు చేసే దేవుడు ఆయన, మేలులు చేసే దేవుడు ఆయన, ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన, ఆయన అందరికీ మేలులు చేసే దేవుడు ఆయన. భక్తుడైనప్పుడు యాకోబు అంటున్నాడు, ఆయన సమస్తమైన ఉపకారములు సమస్త సత్యములకు నేను యోగ్యుడు కాదయ్యా. ఈ ఉపకారం పొందుకోవడానికి, ఈ మేలు పొందుకోవడానికి, ఈ యోగ్యతను అనుభవించడానికి, ఇదిగో ఈ చేతి కళ్ళతో వచ్చినటువంటి నేను బాగా బిడ్డలు కలిగినటువంటి వ్యక్తి కాదు, అలాగే గొప్ప మందతో తిరిగి వెళ్ళడానికి, ఈ గొప్ప ఆశీర్వాదమును పొందుకోవడానికి నేను అపాత్రుడను, నేను యోగ్యుడను కాదు, నేను మోసగాడిని, నేను పనికిరాని వ్యక్తిని, నేను అయిష్టుడైనటువంటి నన్ను నువ్వు ప్రేమించావు, కనికరించావు, కృప చూపించావు. అయోగ్యుడైన నాకు యోగ్యత కలుగు చేసి ఇదిగో చేతి కడత వచ్చిన నన్ను ప్రేమించావు కనుక ఇదిగో 2 గుంపులను నేను తీసుకుని వెళ్ళడానికి యోగ్యుడిగా మిగలగలిగాను. ఎవరు చేశారట మేలు? భక్తుడు అంటాడు, దేవా నీవు నాకు చేసిన ఉపకారములను బట్టి. యాకోబుకు చేసినటువంటి మేలు ఆయన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉందట. అందుకే భక్తుడు అంటాడు, గుర్తించుకొని మాట్లాడుతున్నాడు, దేవా ఈ ఉపకారము నీవే చేసి ఉన్నా, ఈ మేలు నీవే చేసి ఉన్నా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. భక్తుడు అంటాడు, ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన అందరికీ మేలు చేసేవాడు అయి ఉన్నాడు. యాకోబు తన మనస్సు అలాంటిది తెలుసా? ప్రారంభం మొదలుకొని మోసము చేసేటువంటి ఆలోచన. తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేటప్పుడు మోసం చేశాడు, తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వం తీసుకున్న దగ్గర మోసం చేశాడు. అన్ని విధాలుగా కూడా తానే పై చేయిలో పై స్థానంలో ఉండాలని ఎన్నో కుయుక్తులు ఆలోచన కలిగినటువంటి యాకోబు దేవుడు కనికరించాడు కనుక, దేవుడు ప్రేమించాడు కనుక, దేవుడి కృప తన ఎడల కనపరిచాడు కనుక ఆ యాకోబు అంటాడు, నేను యోగ్యుడను కాదయ్యా, నేను ఆ యోగ్యుడను, నేను ఎందుకు పనికిరాని వాడు, నేను నన్ను నీవు ఉపకారము చేత నన్ను దీవించావు. కాబట్టి ఆయన అంటాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యములకు అపాత్రుడను అంటా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడనంటే యోగ్యత లేని వ్యక్తికి యోగ్యత కలుగు చేసేవాడు, ఉపకారములను మేలులను చేసేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి గుర్తించుకున్నటువంటి యాకోబు అంటాడు, ఈ ఆశీర్వాదములకు నేను యోగ్యుడను కాదు నాయన, సమస్తమును నా ఎడల జరిగించిన వాడు నీవే, ఈ ఉపకారములకు కారకుడము నీవే, ఈ మేళ్లకు కారకుడము నీవే. అందుకే భక్తుడు దావీదు అంటాడు, దేవా రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరిచేదను, నిత్యము నేను నిన్ను సన్నతించేదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను అంటా ఉన్నాడు. ఆయన మనకు ఉపకారములు చేసే దేవుడు అయి ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, ఆయన తన కనికరమును కూడా మనకు చూపించే దేవుడు ఆయన. అందుకే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. 5:18. ఆయన తోడ ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొక్క ఉండగమ్మని ఆయనను బతికిమాలకొనెను. కానీ ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వారు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ బెత్తపల్లిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? భక్తుడు అంటున్నాడు, ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన అందరికీ మేలు చేసేవాడు అయి ఉన్నాడు. ఎందుకు దావీదు దేవుని గణపరుస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు దావీదు దేవుని సన్నిధిస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు దావీదు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు అంటే, కారణం ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడని దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి ఉపకారి అయి ఉన్నాడు? మోసగాడు అనే పేరు పొందినటువంటి యాకోబుకు ఆయన ఉపకారి అయి ఉన్నాడు. రెండవది, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వారికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి ఎలా తన జీవితంలో మేలు చేశాడంటే, కనికరము పడి మేలు చేశాడట. కనికరముతో మేలు చేశాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి ఎడల కనికరమును చూపు దేవుడు అయి ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితంలో కనికరము చూపించడానికి ఇతని యొక్క జీవిత విధానం ఎలాంటిది, ఇతని యొక్క పరిస్థితి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, ప్రారంభ వచనంలో అంటాడు, 5వ అధ్యాయం 1వ వచనంలో, వారు ఆ సముద్రములకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన తోడ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాజంలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాజంలో వాసము చేసిన వాడు సంఖ్యలతో లేను, ఎవడును వాడిని బంధింపలేకపోయిను. పలుమారు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను దిద్దులుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకొనిచుండెను. చాలండి. ఇతని యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఇతడు సమాధులలో నివసించేటువంటి వ్యక్తి. దేవుడు కనికర పడడానికి ఇతని యొక్క స్థితిగతిని మనం ఆలోచన చేస్తే, ఇతడు సమాధులలో నివసించే వ్యక్తి. అంత మాత్రమే కాదు, అతడు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. అతడు సమాధుల్లో నివసిస్తూ అతనికి సంఖ్యల చేత అతన్ని బంధించబడినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. పలుమార్లు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఆ కాళ్ళకు వేసినటువంటి సంఖ్యలను తెంపి దిద్దులుగా చేశాడట. ఏమీ లేకుండా సంఖ్యలు వేస్తే ఎవరైనా తెచ్చుకోగలుగుతారా? వాళ్ళ ఉన్న అపవిత్రాత్మ ఏం వేస్తుంది తెలుసా? ఆ సంఖ్యలన్నిటి కూడా తెంచి వేస్తా ఉంది. ఏ ఆటంకము లేదు, ఏ అడ్డంకి లేదు, ఏది కూడా అతను సాధుపరచలేకపోతా ఉంది.
ఎవరు కూడా అతన్ని అడ్డు ఆపలేకపోతా ఉన్నారు. అతని జీవితం కూడా సమాధులలోనే కొనసాగుతూ ఉన్నటువంటి అతడు గెరాసీనుల దేశంలో కూడా ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యేసు ఆ మార్గ మధ్యంలో వస్తా ఉన్నాడు. సమాధులలో నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తి యేసును చూసి ఆయన అంటున్నాడు, యేసుతో మాట్లాడుతున్న మాటల గురించి మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో, వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తగని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరున నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమి అని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఎలాగనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయించుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. చాలండి. ఎక్కడున్నాడు ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి? సమాధులలో నివాసం చేస్తూ ఉన్నాడు. తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. సంకల్లేవి అతను బంధించలేకపోతా ఉన్నాయి. మనుషులందరికీ దూరముగా ఉన్నాడు. మనుషుల మాటలు అర్థం చేసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. మనుషుల యొక్క భావభావాలను ఏమాత్రం కూడా గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. మనుషులకు దూరముగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు బాగుపరచడానికి ఇష్టపడ్డాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని అతను కనికరించడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలుస్తూ పలుకుతూ ఆయనకి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని కుమారుడు నాతో నీకేమి పని, నన్ను బాధించకమని అతడు బతిమాలుతూ ఉన్నాడు. ఎవరు అతను ఉండి పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే అపవిత్రాత్మ పనిచేస్తూ ఉంది. అపవిత్రాత్మ పట్టినటువంటి ఈ వ్యక్తి సమాధులలో నివాసంతో గడుపుతూ ఉన్నాడు. సంఖ్యలతో బంధింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. మనుషులకు దూరముగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యేసు అతని పట్ల కనికరపడి అతను ప్రేమింపబడినటువంటి ఆ వ్యక్తితో ఆయన అంటున్నాడు, అపవిత్రాత్మ పట్టినటువంటి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను ఆయన గద్దిస్తా ఉన్నాడు. ఆయన అంటాడు 8వ వచనంలో, ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరమని వాడిని అడుగుగా వాడు, నేను సేన అని సెలవిస్తాము. మేము అనేకులము ఇతరులో నివసిస్తా ఉన్నాం. ఇతరుని ఆధారం చేసుకొని ఇతను ఈ విధంగా భ్రష్టు పట్టిపోవడానికి, ఇతను ఈ విధంగా సమాజంలో తిరగడానికి, ఇతను ఈ విధంగా సమాజానికి దూరంగా ఉండడానికి, ఇతను మనుషుల్లో సంచరించకుండా జీవించడానికి మేమే అతన్ని పట్టుకొని ఉన్నాము అని ఆ సేన సెలవిస్తూ ఉన్నప్పుడు యేసు గద్దించాడు. గద్దించినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ ఆ పక్కనే ఉన్నటువంటి పందుల గుంపులోకి ఆయన
పంపించినప్పుడు అవన్నీ కూడా సముద్రంలోకి ఒడిగా పరిగెత్తుకుని పోయి చనిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఇతడు తన పూర్వము తన స్థితి మరలా తిరిగి మెరుగుపరచబడింది, మరలా తిరిగి బాగుపరచబడ్డాడు, మరలా తిరిగి మనిషిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు దెయ్యపు స్వభావంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు మరలా తిరిగి మనిషిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే అతడు దేవునికి విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అతని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇప్పుడు ఎలాగున్నాడు అని అంటే 15వ వచనంలో జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై కూర్చుని ఉండుట చూచి భయపడి జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వాడికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయన బతిమని కొనసాగిరి. ఆయన తోడు ఎక్కినప్పుడు దెయ్యముల పట్టిన వాడు ఆయన యొక్క తన్నుండనిమ్మని బతిమాలుకొనెను. ఏమంటాడు? అయ్యా, ఎక్కడో సమాధానంలో ఉన్నటువంటి నా జీవితాన్ని, అపవిత్రాత్మ పట్టిన నా జీవితాన్ని, సంఖ్యలతో బంధింపబడినటువంటి నా జీవితాన్ని, నా దగ్గర ఉన్న వస్తువులతో నన్ను నేనే గాయపరుచుకున్నటువంటి నా జీవితాన్ని, నాలో ఉన్నటువంటి దురాత్మను మీరు పారదోలినప్పుడు నేను మనిషినిగా మార్చబడ్డాను కనుక అతను బట్టలు ఒకప్పుడు బట్టలు చించి వేసుకునే ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టలు ధరించుకొని ఉన్నాడు, మనిషిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అన్నాడు, అయ్యా నీవు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని నేను నీతో పాటే వస్తా, నేను నీతోటే ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో చేసిన మేలను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను కనుక మనిషిగా తిరిగి మార్చినందుకు నేను నీతోటే నేను ఉంటానని ఆయన బతిమాలుతా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 19వ వచనంలో ఆయన వారికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపొలిలో ప్రకటింపనారంభించెను. అందరూ ఆశ్చర్యపడి 19వ వచనం అంటాడు, నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. దేవుడు ఎలాంటి వాడు? యెహోవా అందరికీ ఉపకారి. 145వ కీర్తన చదివిన మాట 9వ వచనంలో ఏమనుంది? 145వ కీర్తన, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు అదండి. ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నది. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని కనుక ఆయన కనికరించకపోతే ఆ వ్యక్తి మనిషిగా మార్చబడేవాడు కాదు. ఆ వ్యక్తి ఆయన కనికరించాడు కనుక ఆయన అంటాడు, ఇదిగో ఆయన వారికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ తెలియజెప్పమని. ఆయన యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కార్యములు సమస్త కార్యములు ఆయన కనికరమును తెలియపరచుచున్నాయి. ఆయన కార్యములు ఆయన కనికరము చేత కనబడతా ఉన్నాయి. ఈ వ్యక్తి సమాజంలో ఉన్న వ్యక్తి ఆయన కనికరము చేత మనిషిగా మార్చబడ్డాడు. యెహోవా ఎలాంటి వాడు? ఆయన త్రోసేసేవాడు కాదు, ఆయన అందరికీ ఉపకారి ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చదువుదాం. అక్కడ 145వ కీర్తనలోనే 14వ వచనం చూద్దాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. చాలండి, మనం చదివినటువంటి మాటలో
ఒక ప్రత్యేకత కనపడతా ఉంది. ఏమిటి? ఆయన ఎవరిని ప్రేమిస్తా ఉన్నాడు? వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఇక్కడ ఏమని సెలవిస్తా ఉంది? ఆయన పడిపోయిన వారందరినీ అనే మాట ఆయన యొక్క ప్రేమను తెలియపరుస్తా ఉంది. అందరినీ, ఆయన అందరికీ ఉపకారి. రెండోది, ఆయన అందరినీ ఉద్ధరించేవాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. పడిపోయిన వారందరినీ కూడా ఆయన లేపేవాడు, ఆయన నిలబెట్టేవాడు. ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు అయి ఉన్నాడు. పడిపోయిన వ్యక్తిని చూసి ఆనందించేవాడు కాదు ఆయన. ఆయన పడిపోయిన వ్యక్తి అలా కనికరపడే దేవుడు అయి ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. అందుకే 51వ కీర్తనలో దావీదు అంటాడు, తన జీవితంలో కూడా ఎంత స్థిరుడైనను కొన్నిసార్లు పడిపోక తప్పదు. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, 51వ కీర్తనలు అంటాడు, ఆయన పడిపోవాలందరినీ ఉత్తరించేవాడని గుర్తెరిగి ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నేను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది, కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము కలుగజేయుదువు. నేను పవిత్రుడైనట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము. చాలండి. దేవుడు ఎలాంటి వాడు? పడిపోవు వారందరినీ కూడా ఉద్ధరించేవాడు. ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నామో మనం గుర్తిరిగి ఉండగలిగితే ఆయన ఉద్ధరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దావీదుకి తెలుసు, ఆయన పడిపోవాలని ఉద్ధరించేవాడని తెలుసు. అందుకే దావీదు తెలిసినటువంటి తెలియక చేసిన పొరపాటును బట్టి సమర్థించుకోక అతడు తన పాపములను తన తప్పిదాలను ఒప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. 51వ కీర్తనలో, అయ్యా ఇస్రాయేలుతో కడుగు అని అంటూ ఉన్నాడు. నేను పవిత్రుడైనట్లుగా నా పాపమును నీవు పరిహరించు అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవా నా అతిక్రమములను తుడిచివేయి నాయన, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. భక్తుడు మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాడు. ఏదైతే ఆయన పడిపోవాలని ఉద్ధరించేవాడని గ్రహించాడో, పడిపోయిన తన జీవితాన్ని, ఏ పాపము చేత తన జీవితం పతనమైపోయిందో ఆ పాపములో నుండి విడుదల కొరకు అతడు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? పడిపోయిన వ్యక్తిని చూసేవాడు కాదు, పడిపోయిన వ్యక్తిని ఆయన లేపేవాడై ఉన్నాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, దేవా నా పాపములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అంతరంగంలో ఉన్నటువంటి పాపము పోవునట్లుగా హిస్సోపుతో నన్ను కడుగుము అని అంటున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన అలాంటి వాడు, పడిపోవు వారిని ఉద్ధరించేవాడు. ఏ భక్తుడైతే దేవునికి మొరపెట్టాడో అదే భక్తుని మళ్ళా తిరిగి దేవుడు లేపి వాడుకున్న దేవుడు అయి ఉన్నాడు, మళ్ళా తిరిగి నిలబెట్టినటువంటి దేవుడు అయి ఉన్నాడు.
పడిపోయిన వ్యక్తిని మళ్ళా గణపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఏ దావీదైతే పాపములో పడిపోయి ఉన్నాడో ఆ దావీదు మరలా తిరిగి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటకు ఆయన అవకాశమును కల్పించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. అది 145వ కీర్తనలోని 18వ వచనం చూద్దాం. తనకు మొరపెట్టు కొందరుగా, ఎంతమందికి? అందరికీ. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలండి. మొదటిగా ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. రెండవది ఆయన పడిపోవారు అందరినీ ఉద్ధరించే దేవుడు అయి ఉన్నాడు. మూడవది ఆయనకు తనకు నిజముగా మొరపెట్టి వారు అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడట. తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. మనం ఆయనకు మొర పెడితే ఆయన మన మొరని చెవియే దేవుడు అయి ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అంటాడు, ఇదిగో నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆయన అంటున్నాడు, నాకు మొర పెడితే నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఆయన జవాబిస్తానంటూ ఉన్నాడు. భక్తులు అంటున్నాడు, ఇదిగో దేవా, తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినంతసేపు ఆయన వింటున్నా కానీ విననట్టే ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? వారు మనుష్యులైనటువంటి ఫరోకు తెలియపరిచినంత కాలం 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు జీవిస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఇన్ని సంవత్సరాల యొక్క బాధ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు కానీ వారి జోలికి పోలా. వారు ఫరోను ఆశ్రయిస్తూ ఉన్నారు, శత్రువునే ఆశ్రయిస్తూ ఉన్నారు, శత్రువు మీద ఆశ కలిగి ఉన్నారు. ఏ శత్రువు అయితే బాధ పెడుతున్నాడో, ఏ శత్రువు అయితే ఇబ్బంది పెడుతున్నాడో ఆ శత్రువునే వారు ఆధారం చేసుకుని వారు బతిమాలుతూ ఉన్నారు. వారి తరాలు వెలిచిపోతూ ఉన్నాయి. వారి యొక్క తరాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ మరలా తిరిగి కొత్త సంతానం వస్తూ ఉంది. ఈ 430 సంవత్సరాలు తరాలు మారుతున్నాయి కానీ ఫరో యొక్క హృదయం మాత్రం మారడం లేదు. చెప్పారు. వారి ప్రయత్నాలన్నీ అయిపోయినాక ఇప్పుడు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న. ఇంతకుముందు ఏం చేశాడు ఆయన? తెలుసు ఆయనకి, కానీ వాళ్ళు ఆయనకు మొరపెట్టలేదు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను ఇప్పుడు చూచానంటున్నాడు. మళ్ళా తిరిగి వింటున్నానంటున్నాడు. ఆయన ఇప్పుడు నాకు వారి పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు అని అంటా ఉన్నాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన వారి పరిస్థితులను చూడగలిగాడు, వారి పరిస్థితులను వినగలిగాడు, వారి పరిస్థితులను ఆయన తెలుసుకోగలిగాడు. కారణం ఏంటంటే వారు పనుల్లో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని. ఏం చేస్తున్నాడు ఆయన? మన మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. మన మొరకు ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నాకు మొర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మనకు నిజంగా మొర పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. ఏదో చేసామంటే చేసాం కాదు, ఏదో కాలంలో పుచ్చుకునే ప్రార్థన కాదు, కానీ
తనకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను. ఆయన సమీపముగా ఉండే దేవుడు. వారి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు వారి కష్టాలను ఆయన చూసిన దేవుడు అయి ఉన్నాడు. వారి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు వారి మొరను వినినటువంటి దేవుడు అయి ఉన్నాడు. వారి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు వారి దుఃఖంలో తెలుసుకున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఎలాంటి వాడు? యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. యెహోవా అందరినీ, పడిపోవారందరినీ ఉద్ధరించే దేవుడు అయి ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఏ ఒక్కరికి ఆయన దూరముగా ఉండడానికి ఇష్టపడడు, కానీ ఆయన అందరికీ కూడా ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరికీ కూడా ఆయన సమీపముగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. ఆయన అందరి మొరను ఆలకించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే భక్తుడు దావీదు అంటాడు 145వ కీర్తన 1వ వచనంలో, రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరుస్తానయ్యా, నీ నామమును నిత్యము సన్నతిస్తున్నాను, అనుదినము నిన్ను నేను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కారణం ఎందుకు? అందుకే కదా భక్తుడు నిత్యము స్తుతిస్తాను అని అంటా ఉన్నాడు, నిత్యము నిన్ను ఘనపరుస్తాను అంటా ఉన్నాడు, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను అని అంటా ఉన్నాడు. ఇంత ప్రేమ దేవుని అనలా తనకున్నటానికి కారణం ఏంటంటే ఆయన ఏ ఒక్కరిని నిద్ర చేసేవాడు కాదండి. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరినీ ఆయన పడిపోవారందరినీ కూడా ఉద్ధరించేవాడు అయి ఉన్నాడు. ఆయన అందరి యొక్క మొరను ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. తెలిసి చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీవు నేను మనం స్తుతించి గణపరచుటకు అర్హుడై ఉన్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు ఆయన అందరినీ ఉద్ధరించేవాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి యొక్క ప్రార్థనలను వినేవాడై ఉన్నాడు. కనుక నీవు నేను మనం ఆయన స్తుతించేటువంటి వారమై ఉండాలి, ఆయన మహిమపరిచే వారమై ఉండాలి, ఆయన ఘనపరిచే వారమై ఉండాలి, ఆయన నామని గొప్ప చేసేటువంటి వారమై ఉండాలి. కాబట్టి మన ఆరాధన ఆయనకు మహిమ చెల్లించేదిగా ఉండుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అందరికి తల నుంచి కళ్ళు వస్తుందా.